కొన్ని ప్లానెట్స్కి ఒక నేచర్ ఉంటుంది, ఒక పాత్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇయర్ మీకు మంచిగా జరగడానికి అవకాశం ఉన్నది అని ప్రిడిక్ట్ చేస్తుంది. యాస్ట్రాలజీలో ప్రామిస్లు ఉండవు. యాస్ట్రాలజీ ఓన్లీ ప్రిడిక్ట్ అంటే ఏంటి, ఇమాజినేషన్ అని ఊహించి చెప్పడం అంతే తప్పించి ప్రామిస్ చేసి చెప్పిన వాళ్ళు ఏమయ్యారో మీ అందరికీ తెలిసిందే. ప్రామిస్లు చేయకూడదు ఆస్ట్రాలజీలో. ఈ ఆదాయ వ్యయాలు చూస్తే నిజంగా నవ్వుస్తూ ఉంటుంది. నా ఆదాయం ఎప్పుడూ తక్కువే, వ్యయం ఎప్పుడూ ఎక్కువే. అసలు ఎప్పుడు అది చెప్తాడు ఆయన. ఆవిడ మాటకి ఎందుకు, మా ఆదాయాలు అలాగే ఉంటాయి. మా ఆదాయాలే కాదు, ఇక్కడ చెప్పేవాళ్ళు ప్రతి ఆదాయాలు అలాగే ఉంటాయి. ఒక నెల తర్వాత మర్చిపోయి ఆదాయాల గురించి మాట్లాడుకోవడం నాకు తెలిసి అది కరెక్ట్ రంగో కూడా తెలియదు. కానీ మీరు వినాలనుకుంటారు కాబట్టి అందరూ కూడా ఏదో ఆదాయం గొప్ప అని చెప్పేసి మళ్ళీ మేషానికి మళ్ళీ చెప్తున్నాను. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే గౌరవం 5, అవమానం అంటే 7. సో ఇది బేసికల్గా 4 ప్లానెట్స్ బట్టి గోచారం ఆధారపడుతుంది. 2 ఇంపార్టెంట్ ప్లానెట్స్ గురుడు కానీ శని కానీ మేజర్ ప్లానెట్స్ ఉంటాయి. అలాగే రాహుకేతులు ఈ సర్పదోషాలు అని చెప్పేసి అంటారు. కానీ మొత్తం ఇప్పుడున్న జనరేషన్కి కేతు గోస్ ఫర్ సివిల్స్లో పాస్ అవ్వాలన్నా కేతు కావాల్సి వస్తుంది. ఏఈ టెక్నాలజీస్ యూజ్ చేయాలంటే రాహు కావాల్సి వస్తుంది. సో నేను సర్పదోషాల కింద తీసుకోవట్లేదు ఇవి. అండ్ సాటర్న్ బ్రింగ్స్ డిసిప్లినిటీ కావాలా, అండ్ జూపిటర్ విజ్డమ్ ఇస్తాడు. ఇలా కొన్ని కోణాలు ఉంటాయి. కాబట్టి ఈ పంచాంగంలో ఇప్పుడు ఈ మ్యాచ్ రేస్ గురించి చెప్పేటప్పుడు గురుడు ఆల్రెడీ ఏప్రిల్ వరకు కూడా ఆల్మోస్ట్ మే 15వ తారీఖు వరకు కూడా మీకు ధనస్థానంలో ఉంటున్నాడు. ధనస్థానంలో ఉంటే పాజిటివ్ బాగా కలిసి వచ్చేది. గురుడు ధనస్థానంలోకి వస్తే డబ్బులు వచ్చేస్తే ఇలాంటి ఊహించవద్దు అమ్మా. గురుడు సెకండ్ హౌస్లోకి వస్తే ఫస్ట్ మాట్లాడడం తెలుస్తుంది.